ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని యొక్క మాట, నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాము. ఈ వాక్యములో ఉన్న ఆంతర్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఎదుట అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్పాడు. ఈ వాక్య భాగంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ప్రజలందరి ఎదుట చేస్తానని ప్రభుత్వాల్లో మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు జీవితాలని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు ఎదుట దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. యోర్దాను నదిని ఏకరాశిగా చేశాడు. ఇశ్రాయేలు ఎదుట ఉన్న శత్రు సమూహమును దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. అరణ్యములో నీటినిచ్చాడు, అరణ్యములో ఆహారం ఇచ్చారు. ఏది వారు కోరుకున్నారో, ఆశించినది ఏమీ లేని ప్రాంతంలో దేవుడు అద్భుతం చేసి వారికి అనుగ్రహించి ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. వారి ఎదుట కూడా అద్భుతాలు చేశాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, చేసిన దేవుడు, ఇశ్రాయేలుల ఎదుట అద్భుతాలు చేసిన దేవుడు మన ఎదుట, మన జీవితంలో అద్భుతాలు ఎందుకు చేయడు? చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. ఇశ్రాయేలుల ఎదుట, ఇశ్రాయేలుల జీవితాల్లో అన్ని అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీలు దేవుని బిడ్డ. అంటే ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు గొర్రెపిల్ల రక్తము చేత వారు విమోచింపబడ్డారు. ఆ గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన వారే ఇశ్రాయేలీలు. ఆ రక్తము చేత వాళ్ళు విమోచింపబడ్డారు కాబట్టి, ఆ ప్రజలు వాళ్ళు దేవునికి స్వాస్థమైన జన్మగా ఉన్నారు కాబట్టి, అందుకని దేవుడు వారి ఎదుట అద్భుతాలు చేశాడు. వారి జీవితంలోనూ అద్భుతాలు చేశాడు. ఈ మాటలు వింటున్న నీవు దేవుని బిడ్డ, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అంటే నువ్వు యేసు రక్తం చేత కడగబడాలి. యేసు రక్తం చేత కడగబడి ఉన్నావా? ఆయన రక్తం చేత కడగబడిన నీవు ఆయన వలె బ్రతకాలి. ఈ మాటలు వింటున్న నీవు యేసు రక్తం చేత కడగబడలేదా? ఆయన రక్తం చేత నువ్వు కడగబడి ఆయన వలె నువ్వు ఈ లోకంలో నడిపించబడినప్పుడు నీవు ఆయన సొత్తుగా మారుతావు కనుక, ఆయన బిడ్డగా మారుతావు కనుక, నీకు ఏ అద్భుతం చేయాలో నీ ఎదుట చేస్తాడు, నీ బ్రతుకుల్లో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు, నీ పిల్లల జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా అక్షరాలుగా ఆ వాగ్దానాన్ని, ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. దేవుని బిడ్డ, ఈ అద్భుతం నీ జీవితంలో జరగాలంటే నీవు కూడా ఆయన రక్తం చేత కడగబడి ఆయన వలె ఈ లోకంలో బ్రతికినప్పుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో ప్రభువు చేయునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలనాడు ఇశ్రాయేలు ఎదుట, ఇశ్రాయేలు జీవితంలో అద్భుతాలు చేశారు. మా జీవితంలో కూడా అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మేము మీ రక్తం చేత కడగబడి మీ వలె మారి, మీ వలె బ్రతికి, మీ సొత్తైన స్వాస్థ్యంగా అద్భుతాలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చిన్న ప్రతి వారిని కూడా వారి జీవితంలో అద్భుతాలు చేసి ఆశీర్వదించి మీరు మహిమను పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.